ఉద్యమం కోసం వందలాది త్యాగాలు చేశారు. పీడిత ప్రజలకు అండగా నిలబడి పోరాటాలకు బలమైన పునాదులు వేశారు. కానీ వ్యూహాలు దెబ్బతిన్నాయి. విజయాల మధ్య పాఠాలు నేర్చుకోలేకపోయారు. చివరకు ఆత్మ పరిశీలనే మిగిలింది. ఈ వ్యాఖ్యలు పీబీఎం సిపిఐ పార్టీకి చెందిన ఓ గ్రూప్ నుంచి వచ్చాయి. అనేక రాష్ట్రాల్లో విస్తరించిన విప్లవ సామ్రాజ్యం తడబడింది. ఇప్పుడు సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణకు సిద్ధమయ్యారు. విప్లవ పంథాను న్యాయ పోరాటంతో నిలబెడతాం అంటూ ప్రకటించారు. ఈ ప్రకటనతో రెడ్ సెల్యూట్ మసక బారడానికి కారణాలేంటి? ప్రజా సమస్యలను తొలగించడంలో ప్రభుత్వాల విజయమే ఈ ఓటమికి దారితీసిందా? కూంబింగ్ ఆపరేషన్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయాన్ని అందుకున్నాయా? టెక్నాలజీ యుగంలో విప్లవ ఉద్యమానికి పడిన ఈ ఎన్ కార్డ్ ఏ కోణంలో చూడాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం వాస్తవాల లోతుల్లోకి వెళ్దాం. నక్సలైట్ అన్న మాట వినగానే మావోయిస్టులు ఠక్కును గుర్తొస్తారు. అనర్థాలపై పోరాటం కోసం పీడిత ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో జనస్రవంతి నుంచి అడవిబాట పట్టిన విప్లవకారులు 5 దశాబ్దాలుగా ఒంటరి పోరాటం సాగించిన ఈ ఉద్యమం భూస్వామ్య వ్యతిరేకతను రెడ్ శక్తిగా పరిచయం చేస్తూ సామాజిక మార్పునకు దారితీసింది. కానీ కాలక్రమంలో ఉద్యమ బాట మారింది. అభిష్టాలు వ్యక్తిగత నిర్ణయాలుగా మారి వ్యూహాలు విచ్ఛిన్నమయ్యాయి. అటాక్లు, బాంబుల మూతల మధ్య అడవి బిడ్డల్లో సైతం భయం తాలూకా భావాలు పెరిగాయి. ఒకప్పుడు ఆశగా మెరిసిన విప్లవ జ్యోతి ఇప్పుడు మధ్య ఆత్మ పరిశీలన మధ్య మసక బారుతోంది. తాజాగా సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన పీబీఎం గ్రూపు సంస్థ పేరుతో విడుదలైన లేఖలో గత 2 సంవత్సరాలుగా భారత పాలక వర్గాలు విప్లవ ఉద్యమాన్ని అణచివేయడానికి చేపట్టిన చుట్టుముట్టి మట్టుబెట్టే దాడులను విప్లవ శక్తులు అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజుతో పాటు వందలాది మంది కార్యకర్తలు, ప్రజా మిలీషియా సభ్యులు, విప్లవ ప్రజలు ప్రాణత్యాగం చేశారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా నరసంహారాలు కొనసాగుతున్నాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తమైంది. వీరమరణం పొందిన అమరుల ఆశయాలను కొనసాగించేందుకు వారి త్యాగాలను స్మరించుకుంటూ విప్లవ జోహార్లు అర్పించాలని పిలుపునిచ్చారు. ఆ లేఖలో మరో అంశం కూడా ఉంది. గత 5 దశాబ్దాలుగా పార్టీ తనంతట తానుగా పీడిత ప్రజల సమస్యలను సమీకరించి సంఘటితపరిచి ప్రజా పోరాటాల ద్వారా వారికి ఆత్మ గౌరవం గుర్తింపు కల్పిస్తూ విప్లవ ఉద్యమాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమ పథంలో ప్రజల విశ్వాసం, ప్రేమ, త్యాగం, ఆదరణ పార్టీకి అపూర్వమైన శక్తిని అందించాయన్నారు. ప్రజల త్యాగాలతో, పోరాటాలతో, ఆదరాభిమానాలతో ప్రజాయుద్ధానికి కొత్త నిర్వచనాన్ని అందించిన పార్టీ సమాజంలో విప్లవ శక్తిగా ఎదిగిందని లేఖలో ప్రకటించింది. ఈ నిబద్ధతకు, ప్రజల పాత్రకు, వారి త్యాగాలకు గౌరవంగా పార్టీ తరపున రెడ్ సల్యూట్స్ అర్పించామని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో నక్సలిజంలో కొత్త మార్పు వ్యక్తమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యూహాత్మకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విప్లవ ఉద్యమాన్ని విస్తరించడంలో గణనీయమైన పురోగతి సాధించామని, పట్టణాలు, మైదానాలు, అటవీ ప్రాంతాల్లో శ్రామిక ప్రజలను సంఘటితం చేస్తూ దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాను అనుసరించి అంకిత భావంతో ఉద్యమాన్ని నిర్మించామని వారు పేర్కొన్నారు. నక్సల్ బరి వెనుకంజ అనంతరం ముక్కచెక్కలైన పార్టీని పునఃసంఘటితం చేసి దేశవ్యాప్తంగా విప్లవ శక్తులను సమైక్యం చేయడంలో విజయాన్ని సాధించామని చెప్పారు. అయితే ప్రతి విప్లవం విజయాలతోనే ముగుస్తుందన్నది భ్రమ. కొన్ని చేదు వాస్తవాలు కూడా విప్లవ చరిత్రలో భాగమేనని పీబీఎం గ్రూపు విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
దేశంలోని ఏ ప్రాంతంలోనూ స్థిరమైన బలమైన విప్లవ ఉద్యమాన్ని నిర్మించలేకపోయిన మాట వాస్తవం. ఇది పార్టీలు ఆత్మ పరిశీలనకు దారితీస్తుందని వారు అంగీకరించారు. మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, ప్రభుత్వ బలాన్ని అంచనా వేయడంలోనూ, మార్క్సిస్టు సిద్ధాంతాలను స్థానిక స్థితిగతులకు అన్వయించడంలో పలు వ్యూహాత్మక తప్పిదాలు జరిగాయని బహిరంగంగా ఒప్పుకున్నారు. ఒకప్పుడు ప్రజా సంఘాలు అవసరాన్ని గుర్తించకపోవడం వంటి అతివాద దోషాల నుండి బయటపడినా ఉద్యమాన్ని స్థిరంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా పునర్వికాసం జరగకపోవడం, ఏఓబీలో మిగిలిన కొద్దిమంది నాయకులు అమరులు అవ్వడం, ఇతర రాష్ట్రాల్లోనూ విప్లవ శక్తిని నిలబెట్టలేకపోవడం ఉద్యమానికి తీవ్రంగా దెబ్బతీసిందని లేఖలో ఆవేదన వ్యక్తమైంది. ఈ ఆటుపోట్లను, లోపాలను సమగ్రంగా అర్థం చేసుకుని తిరిగి ఉద్యమాన్ని పురోగమింప చేయడంలో ఇంకా తడబడుతున్నామని, ఓటమి అనే పదాన్ని ఆత్మ పరిశీలన రూపంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీబీఎం పార్టీ తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణకు సిద్ధమవుతోందని లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను పునఃసంఘటనకు, న్యాయబద్ధమైన ప్రజా పోరాటాలకు పునాది వేయాలన్నదే పార్టీ ముందున్న మార్గమని స్పష్టం చేశారు. గతంలో జరిగిన వ్యూహాత్మక తప్పిదాలకు బాధ్యత వహిస్తూ, ప్రజల త్యాగాలకు క్షమాపణలు చెబుతూ, భవిష్యత్తులో భారత స్థల, కాల పరిస్థితులకు తగిన విప్లవ పంథాను అనుసరించాలన్నది పార్టీ సంకల్పంగా ప్రకటించింది. దండకారణ్యం, బీహార్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో విప్లవ ఉద్యమం బలంగా నిలిచినా మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చడంలో పార్టీ తడబడిందని అంగీకరించారు. అతివాద వంటెత్తు పోకడలతో ఉద్యమాన్ని బలహీనపరిచిన వాస్తవాన్ని కూడా బహిరంగంగా ఒప్పుకున్నారు. లేఖలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసేంత పరిస్థితులను కూడా స్పష్టంగా ప్రస్తావించారు. రహస్య పార్టీ నిర్మాణంలో, సిద్ధాంత అన్వయంలో, ప్రజా సమస్యలపై స్పందనలో జరిగిన లోపాలు, విప్లవ శక్తుల మధ్య ఏర్పడిన విభేదాలు ఇవి ఉద్యమానికి తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు వెనుకంజను నెట్టబడడానికి కారణమయ్యాయని అంగీకరించారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలను బూర్జువా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్న వేళ విప్లవ శక్తులు ప్రజల మధ్య నుంచి దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆత్మపరిశీలన మాత్రమే కాదు, ప్రజలతో సంబంధాన్ని తిరిగి నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించిన సంకేతం కూడా. ఈ లేఖలో వ్యక్తమవుతున్న భావన ఓటమిని అంగీకరించడంలోనే కాదు, ఏమి చేశాము, ఎక్కడ తడబడ్డాము అనే ప్రశ్నలతో ఆత్మపరిశీలనకు దారితీసే ప్రకటనగా చెప్పవచ్చు. గతంలో జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను, అతివాద వంటిద్దు పోకడలను, ప్రజా సంఘటనలో వచ్చిన లోపాలను స్పష్టంగా గుర్తించి వాటికి బాధ్యత వహిస్తూ ప్రజల త్యాగాలకు క్షమాపణలు చెబుతోంది. ఇది ఓటమిని ఒప్పుకోవడమే కాదు, ఆ ఓటమిని విజయానికి దారితీసే మార్గంగా చూడాలన్న సంకల్పాన్ని వ్యక్తపరుస్తోంది. మొత్తానికి మావోయిస్టుల ఏరివేతపై భయపడిన భావం కంటే ఆ ఏరివేతకు దారితీసిన వ్యూహాత్మక లోపాలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవాలన్న ఆత్మ పరిశీలన, బాధ్యత, మార్గసూచన ఈ లేఖలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓటమిని అంగీకరించిన లెక్క కాదు, ఓటమిని విశ్లేషించిన, దాని నుండి పాఠాలు నేర్చుకుని తిరిగి ప్రజలతో కలిసి ముందుకు సాగాలన్న ఆత్మ విమర్శాత్మక ప్రకటనగా చూడాలి. కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని నిర్మూలించేందుకు వ్యూహాత్మక దాడులు, భారీ కూంబింగ్ ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో జరిగిన దాడిలో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో ముఖ్యంగా సిపిఐ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం కేంద్రం చేపట్టిన పోరాటానికి చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఇదే సమయంలో 54 మంది నక్సలైట్లు అరెస్టు కాగా 84 మంది లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ వంటి చర్యల ద్వారా
కేంద్రం మావోయిస్టు శక్తులను బలహీనపరచడంలో మరిన్ని ముందడుగులు వేసింది. 2026 మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. గత 10 ఏళ్లలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు 53% తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ దాడులు, లొంగుబాటులు, అరెస్టులు అన్నింటి వెనుక నక్సలిజంపై కేంద్రం తీసుకున్న దృఢమైన వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. నక్సలిజం అణిచివేతపై ప్రధాని మోదీ ఈ విజయాన్ని భారత భద్రతా బలగాల ధైర్యానికి, దేశ శాంతి కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలకు ఫలితంగా అభివర్ణించారు. అయితే పౌర హక్కుల సంఘాలు, మేధావులు ఈ మారణహోమంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని అణిచివేయడంలో వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వాలు విస్తృతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక భద్రత వంటి రంగాల్లో ప్రజలకు ప్రత్యక్ష లాభాలు అందిస్తున్నాయి. ఈ పథకాల ప్రభావం మావోయిస్టు ఉద్యమంపై కూడా గణనీయంగా కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అభివృద్ధి లోపం, పీడిత వర్గాల సమస్యలపై స్పందన లేకపోవడం మావోయిస్టు ఉద్యమానికి మద్దతుగా మారింది. కానీ ఇప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్రాలు ప్రజా అవసరాలను గుర్తించి సామాజిక అసమానతలను తగ్గించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ సంక్షేమ చర్యల వల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, వెనుకబడిన వర్గాలు ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు చేరడం, ఆర్థిక, విద్య, ఆరోగ్యపరంగా మార్పులు రావడం, ప్రజా సంఘటనలో ప్రభుత్వ పాత్ర పెరగడం ఇవి మావోయిస్టు ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో నక్సలిజం ప్రభావం చరిత్రాత్మకంగా గట్టిగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాంతి చర్చల పిలుపు, పునరావాస పథకాలు, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ కారణంగా మావోయిస్టు కార్యకర్తలు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. 2025లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు మరియు సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పురుషులు, మహిళలు, ప్రజా మిలీషియా సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారందరికీ తక్షణ ఆర్థిక సహాయం, పునరావాసం, సామాజికంగా తిరిగి సమాజంలో కలవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మార్పు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, మావోయిస్టు ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా ప్రజా అభివృద్ధి మార్గం నిలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడమే దీర్ఘకాలికంగా నక్సలిజాన్ని అణిచివేయగల మార్గమని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆపరేషన్ చేయూత కార్యక్రమం కింద 6 మావోయిస్టు దళ సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందినవారు కాగా లొంగిపోయిన వారు 6 పురుషులే. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అనే పిలుపుతో ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను స్వీకరించేందుకు వీరు ముందుకొచ్చారు. గత 8 నెలల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 320 మంది మావోయిస్టులు లొంగుబాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ సహాయం కింద 25,000 రూపాయల విలువైన చెక్కులు అందజేయడం జరిగింది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమంపై ప్రభుత్వ వ్యూహాల ప్రభావాన్ని, అలాగే శాంతి, పునరావాస మార్గాలపై ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. మొత్తంగా నక్సలిజంపై కేంద్రం చేపట్టిన వ్యూహాత్మక చర్యలు, రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న శాంతి చర్చలు, పునరావాస పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కలిసి దేశంలో ఓ కొత్త దశను సూచిస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఆత్మ పరిశీలన దశలోకి ప్రవేశించగా నేడు దేశం నక్సలిజం అనే సమస్యను కేవలం శస్త్రబలం ద్వారా కాదు, సంక్షేమం, శాంతి, సమగ్ర అభివృద్ధి ద్వారా ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత వంటి రంగాల్లో విస్తృతంగా సంక్షేమం అందుతోంది. నక్సలిజం ప్రభావం తగ్గడంతో ఈ సంక్షేమ మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పీడిత ప్రజలు అన్న మాట ఇప్పుడు దేశంలో ఎక్కడా వినిపించడం లేదు. దాని పర్యవసానమే నేటి రెడ్ సెల్యూట్ రాజీ.